హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. హీరో హీరోయిన్లు ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు కానీ డైరెక్టర్లు మాత్రం ఇలాంటి ఫీట్స్ చేయటం రేర్. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేయడానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ వారంలోనే మొదలవుతున్న ఎన్టీఆర్ సినిమాని, ప్రభాస్ మూవీని ఎలా మేనేజ్ చేయబోతున్నారు? డైరెక్టర్ కి ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో ఒకేసారి సినిమాలు చేయబోతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కాబోతోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ తో ప్యారలల్ గా సినిమాలు చేయబోతున్నారు. నిజానికి లాస్ట్ డిసెంబర్ లో సలార్ రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఆగస్టు నుండి ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెడతాను అని అనౌన్స్ చేశారు. అన్నట్లుగానే ఈ నెల 9న ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓవైపు ఎన్టీఆర్ తో సినిమా చేస్తూనే ప్రభాస్ తో సలార్ 2 కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. 300 కోట్ల బడ్జెట్ తో అటు సలార్ 2, ఇటు ఎన్టీఆర్ సినిమా ఈ రెండు ఆగస్టులోనే మొదలు కాబోతున్నాయి. రెండింటికి 2 యాక్షన్ మూవీసే. భారీ స్టార్ క్యాస్ట్ తో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కబోతున్నాయి. ఆల్రెడీ ఇద్దరు హీరోల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమాలని ఈ నెల 9న గ్రాండ్ గా హైదరాబాద్ లో లాంచ్ చేయబోతోంది టీం. మైత్రి మూవీ బ్యానర్ లో గ్రాండ్ గా సినిమాని తెరకెక్కించబోతున్నారు యూనిట్. ఇద్దరు పాన్ ఇండియా హీరోలే. ఎలివేషన్, యాక్షన్ ఎక్కువగా చూపించాల్సిన హీరోలే. అసలే ప్రశాంత్ నీల్ క్రేజ్ కి ఈ స్టార్ హీరోల ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కాల్సిన సినిమాలు కాబట్టి అసలు ఈ 2 భారీ సినిమాల్ని, ఆ ఇద్దరు స్టార్ హీరోల్ని ప్రశాంత్ నీల్ ఎలా హ్యాండిల్ చేస్తాడో, ఏ రేంజ్ లో షూటింగ్ ని ప్లాన్ చేసుకుంటాడో అన్న ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది అందరిలో. హీరో మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా రిలీజ్ అవ్వకుండానే సినిమాలకు సీక్వెల్స్, పార్టులు అనౌన్స్ చేస్తున్నారు తెలుగులో. కానీ అందరూ వేరు, విజయ్ దేవరకొండ వేరు. విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీకి పార్ట్ 2 ఉందట. కానీ కండిషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఇంతకీ విజయ్ సినిమాకి పార్ట్ 2 ఉందా లేదా? విజయ్ దేవరకొండ కూడా తన మార్కెట్ ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా వైడ్ గా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఆ రేంజ్ రీచ్ తీసుకురాలేకపోయింది. దాంతో ఈసారి మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి సెకండ్ పార్ట్ కూడా రెడీగా ఉందని క్రేజీ న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్లు. విజయ్, గౌతమ్ సినిమాకి సీక్వెల్ చేయడానికి కూడా కథ రెడీగా ఉందని, అయితే ఫస్ట్ సినిమా రిజల్ట్ ని బట్టి సెకండ్ పార్ట్ తీయాలా వద్దా అని డిసైడ్ అవుతామని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నాయి. లాస్ట్ 4-5 సినిమాలు విజయ్ కి ఏమాత్రం కమర్షియల్ సక్సెస్ తీసుకురాలేకపోయాయి. అందుకే రిస్క్ ఎందుకు, సినిమా హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది, లేకపోతే లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది టీం. మిగిలిన హీరోలు సినిమా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పార్ట్ 2లు చేస్తుంటే విజయ్ సినిమాకి మాత్రం సక్సెస్ అయితేనే సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసిన టీం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సితారా, ఫార్చ్యూన్, శ్రీకర బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. మరి విజయ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో సీరియస్ మేకోవర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇంకో 10 నెలల వెయిటింగ్ తర్వాతే తెలుస్తుంది అంటున్నారు జనాలు. టాప్ హీరోయిన్, స్టార్ ప్రొడ్యూసర్ కూతురైన జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్లైంది. అయితే ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయింది. రకరకాల జోనర్స్ ట్రై చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ రాబట్టలేకపోయింది. మరి ఇలాంటి టైంలో జాన్వీ సక్సెస్ ఆశలన్నీ టాలీవుడ్ మీదే పెట్టుకుందా? స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గ్లామర్ హీరోయిన్ అనిపిస్తూనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేయాల్సిన జాన్వీ బాలీవుడ్ లో సాలిడ్ హిట్ ఇప్పటి వరకు కొట్టనే లేదు. 6 ఏళ్ల క్రితం దడక్తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ చూసిందే లేదు. అందుకే జాన్వీ కపూర్ టాలీవుడ్ మీద ఆశలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర నుంచి రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ ని సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేసుకుంటోంది జాన్వీ. జాన్వీ దేవరకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ఎగ్జైట్మెంట్ తో పోస్ట్ చేస్తోంది. ఎలాగో బాలీవుడ్ లో బ్రేక్ రావడం లేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఉలజ్జు సినిమా అయినా హిట్ తో గట్టెక్కిస్తుంది అనుకుంటే అది పట్టుమని 10 కోట్లు కూడా రాబట్టలేకపోతోంది.
ఈ 5 రోజుల్లో 5.5 కోట్లు కలెక్ట్ చేసిన ఉలజ్ రోజు రోజుకి కలెక్షన్ల విషయంలో వెనకబడిపోతోంది. అందుకే తెలుగు ఇండస్ట్రీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తోంది జాన్వీ కపూర్. దేవర సాంగ్ లో జాన్వీ ఎన్టీఆర్ జంట కెమిస్ట్రీ గురించి ఇప్పటికే హాట్ గా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. బాలీవుడ్ లో స్టోరీ డ్రివైన్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్న జాన్వీ సక్సెస్ రేట్ ని మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అలాగే తన క్రేజీ సినిమాల్ని కంటిన్యూ చేస్తూ వస్తోంది. అయితే కెరియర్ మైలేజ్ కోసం సక్సెస్ తో పాటు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా చాలా అవసరం. అందుకే టాలీవుడ్ ఎంట్రీ లేట్ అయినా వరుస పెట్టి సినిమాలు చేసేస్తోంది. ఆల్రెడీ దేవరలో ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ రెండో సినిమాగా రామ్ చరణ్ తో కలిసి చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, సాలిడ్ మాస్ స్టోరీలు. ఇద్దరు హీరోలకి మార్కెట్ కమర్షియల్ స్టామినా ఫుల్ గా ఉంది. దాంతో కెరియర్ కి పెద్ద బ్రేక్ గ్యారంటీగా టాలీవుడ్ ఇస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది జాన్వీ. మరి 6 ఏళ్ల పాటు బాలీవుడ్ ఇవ్వలేని సక్సెస్ హిట్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు జనాలు ఇస్తారన్న కోరిక నెరవేరడం కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. యంగ్ హీరోలు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. హిట్ ఫ్లాపుల్ని పెద్దగా పట్టించుకోకుండా వరుసగా వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వరుసగా ఫ్లాపులున్నా సరే హిట్ కోసం విశ్వక్, హిట్ ట్రాక్ లో ఉన్న సిద్ధు మరో హిట్ కోసం ఇంట్రెస్టింగ్ సినిమాల్ని స్టార్ట్ చేశారు. ఆ సినిమాలేంటో, ఈసారి ఏ జానర్ లో సినిమాలు చేస్తున్నారో చూద్దాం. యంగ్ జనరేషన్ హీరోలు పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అలా కంప్లీట్ మాస్ ట్రాక్ లో ఉన్న విశ్వక్, మాస్ నుంచి క్లాసిక్ ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్న సిద్ధు, ఇలా ఈ ఇద్దరు కొత్త సినిమాల షూటింగ్ మొదలు పెట్టారు. విశ్వక్ సేన్ మాత్రం ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ఈ సంవత్సరం ఆల్రెడీ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన విశ్వక్ ఈ గ్యాప్ లోనే మరో 2 సినిమాల అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అంతలోనే తన 13వ సినిమా అనౌన్స్ చేశారు. లైలా సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ లో విమెన్ గెటప్ లో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన విశ్వక్ సేన్ తన 13వ సినిమా కోసం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శ్రీధర్ గంట అనే కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ వస్తున్న ఈ పవర్ఫుల్ సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ప్రస్తుతం విశ్వక్ మెకానిక్ రాఖీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. టిల్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ మాస్ ని బాగా అట్రాక్ట్ చేసి అదే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపించారు. ఇప్పుడు ఆ మాస్ ఇమేజ్ నుంచి సరికొత్త క్లాస్ లుక్ లోకి మారిపోయారు. నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ షూటింగ్ మొదలు పెట్టినట్టు అనౌన్స్ చేసింది టీం. ఈ సినిమాలో సిద్ధుకు జంటగా శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు మాస్ యాంగిల్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన సిద్ధు ఈసారి క్లాసీ యాంగిల్ తో ఎలా అట్రాక్ట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్న మిస్టర్ బచ్చన్ కొత్త ప్రమోషన్ ప్లాన్ తో డబుల్ స్మార్ట్. ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, పోస్ట్ పోన్ అయిన రానా సినిమా. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ బర్త్డే కి స్పెషల్ ట్రీట్ రాబోతోందని తెలుస్తోంది. సుజిత్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీకి సంబంధించి సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే సందర్భంగా పవర్ఫుల్ వీడియో రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తోంది. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. భాగ్యశ్రీ బోర్సే జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ డైరెక్ట్ ప్రమోషన్లతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు. కొత్త ప్రమోషన్లతో సందడి చేస్తుంది డబుల్ స్మార్ట్ టీం. రామ్, కావ్య థాపర్ లీడ్ రోల్స్ లో, పూరి జగన్ కాంబినేషన్ లో ఆగస్టు 15న థియేటర్లోకి వస్తున్న డబుల్ స్మార్ట్ టీం ఆటోలో ట్రావెల్ చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరియర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు కిరణ్ అబ్బవరం. నివేదా థామస్ లీడ్ రోల్ లో రానా ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న 35 చిన్న కథ కాదు సినిమా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 5 కి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రజెంట్ కమల్ హాసన్ 3 సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. యష్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి టెంపుల్ విజిట్ కి వెళ్లారు. ప్రస్తుతం టాక్సిక్ మూవీ చేస్తున్న యష్ ఫ్యామిలీతో కలిసి ధర్మస్థల టౌన్ గుడికి వెళ్లి సందడి చేశారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అజయ్ దేవగన్. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సన్ ఆఫ్ సర్దార్ సినిమాకి సీక్వెల్ గా సన్ ఆఫ్ సర్దార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసినట్టు వీడియో రిలీజ్ చేశారు అజయ్ దేవగన్. అక్షయ్ కుమార్ హిట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. అక్షయ్, తాప్సీ, వాణి కపూర్ లీడ్ రోల్స్ లో హిలీరియస్ కామెడీ డ్రామాగా ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తున్న ఖేల్ ఖేల్ మే మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది టీం. విజయ్ శంకర్, విషిక జంటగా రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది. ఇది వాల్టి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.